చారిత్రాత్మకంగా వర్షాభావ పరిస్థితుల వల్ల రాయలసీమను చాలామంది కరువు సీమ అని పిలుస్తుంటారు. కానీ ఈ నెల కింద మాత్రం ఈ ప్రాంతం అపారమైన ఖనిజ సంపదకు నిలయం. అందుకే పూర్వం దీనిని రత్నాల సీమ అనేవారు. అసలు రాయలసీమ భూగర్భంలో ఏ విలువైన సంపదలు దాగి ఉన్నాయి, వాటి బహిరంగ మార్కెట్ విలువ ఎంతో తెలుసుకుందాము రండి. భూగర్భ సర్వే శాఖ నివేదికల ప్రకారం కడప జిల్లాలోని మంగంపేట ప్రపంచంలోనే అత్యధిక బైరటీస్ లేదా ముగ్గురాయి నిల్వలు ఉన్న ప్రాంతం. దేశంలో లభించే మొత్తం బైరటీస్లో దాదాపు 92% ఇక్కడే ఉంది. ఆయిల్ డ్రిల్లింగ్ పరిశ్రమల్లో దీనికి అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక అనంతపురం మరియు కర్నూలు జిల్లాలో అత్యంత న్యాయమైన హేమటైట్ ఇనుప ఖనిజం అపారంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇనుప ఖనిజ సంపదల విలువ సుమారు 2,40,000 కోట్ల రూపాయలు. ఇందులో రాయలసీమ వాటానే చాలా పెద్దది. వీటికి తోడు నంద్యాల, కడప జిల్లాలో సిమెంట్ పరిశ్రమకు వెన్నెముకైన లైమ్ స్టోన్ కోట్లాది టన్నుల మేర నిక్షిప్తమై ఉంది. ఇక్కడితో ఆగదు రాయలసీమ ప్రత్యేకత. అనంతపురం జిల్లాలోని రామగిరి, జొన్నగిరి ప్రాంతాలలో పురాతన కాలం నుంచి బంగారు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ సంస్థలు ఆధునిక సాంకేతికతో ఇక్కడ గోల్డ్ మైనింగ్ కూడా విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నాయి. ఇక కర్నూలు జిల్లా తుగ్గలి, మదికెర ప్రాంతాలలో వర్షాకాలంలో నేలపైనే వజ్రాలు దొరకడం అందరికీ తెలిసిందే. ఇక్కడ ఉండే కింబర్లైట్ శిలలు వజ్రాలు ఉనికికి సాక్ష్యం. అంతేకాకుండా కడప జిల్లా వేంపల్లె పరిసర ప్రాంతాల్లో దేశ విద్యారంగ అవసరాలకు అత్యంత వ్యూహాత్మకమైన యురేనియం నిల్వలు వెలికి తీస్తూ ఉన్నారు. మరి ఈ సంపద బహిరంగ మార్కెట్లో ఎంత విలువ ఉంటుందో తెలుసా? మంగంపేట బైరటీస్ ద్వారా ప్రభుత్వానికి ఏటా 100 కోట్ల ఆదాయం వస్తుంది. ఇక్కడ ఉన్న కోట్ల టన్నుల నిల్వల మార్కెట్ విలువల 10,000 కోట్ల రూపాయలు పైమాటే ఉంటుంది. ఇక ఇనుప ఖనిజం, వజ్రాలు, బంగారు గనులు మార్కెట్ విలువను లెక్కిస్తే ఇది లక్షల కోట్ల రూపాయల భారీ ఆర్థిక శక్తిగా మారుతుంది. పైకి చూస్తే ఎండిపోయిన భూములుగా కనిపించిన రాయలసీమ భూగర్భం మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థను శాసించగల అపార ఖనిజ నిధులకు తనలో దాచుకుంది. సరైన పారిశ్రామిక విధానాలు ఉంటే ఈ కరువు సీమ నిజమైన అర్థంలో దేశానికి రత్నాల సీమ అవుతుంది.